మబ్బు చాటుకెళ్లాడనుకున్న చంద్రుడు వెళ్లలేదు. ముఖం చాటేస్తాడనుకున్న ఆ బాబు కెమెరాలకు నో చెప్పనూ లేదు. అవమాన భారంతో కృంగిపోతాడనుకున్న ఆయన ఆత్మవిశ్వాసంతో మళ్లీ ముందుకే చూస్తున్నాడు. గుణపాఠాలు నేర్చుకుంటారనుకున్న ఆయన అసలు పాఠాల వైపే కన్నెత్తి చూడనట్లు కనిపిస్తోంది. వాచ్ మిస్టర్ చంద్రన్న ఆఫ్టర్ ది డిబాకిల్ ఇన్ బైపోల్స్. కొంతమందిని ఆశ బ్రతికిస్తుంది, అత్యాశ దురాశలు చంపేస్తాయి. ఇంకొంతమందికి అధికారం అచ్చొస్తుంది, మరికొంతమందికి అదే అధికారం పావై కాటేస్తుంది కూడా. ఈ చిత్ర విచిత్రాల ప్రపంచంలో ఒక ఆయన్ని మాత్రం బతికిస్తోంది కేవలం రాజకీయమే. ఆయనకు రాజకీయమే గాలి నీరు సమస్తం. ఎస్, హీఈస్ డెడికేటెడ్ ఫుల్లీ టు ద పాలిటిక్స్. వరుస పరాజయాలు, కొన్ని ఘోర పరాజయాలు, మరికొన్ని అవమాన పరాజయాలు. ఇటువంటి 9-8 జీవితం అతనిది. 9 ఏళ్లు ముఖ్యమంత్రి వైభోగం, 8 ఏళ్లు ప్రతిపక్షంలో ముళ్ల ప్రయాణం. అందుకే అన్నది 9-8. ఇంకొక సంవత్సరం గడిచిపోతే బ్యాలెన్స్ అయిపోయి ఆయన అధికారంలోకి వచ్చేస్తారా? మన ఆలోచనలు ఎలా ఉన్నా ఆయనలో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం మాత్రం అదే చెప్తోంది. చంద్రబాబు చాప్టర్ ఇక క్లోజ్ అయిపోయిందంటూ ఆయన పార్టీ కార్నర్స్ నుంచే వార్తలు వినబడుతున్న వేళ కూడా ఆయన తనదైన కళ్లద్దాలు తగిలించుకొని భవిష్యత్ వైపు ఆశగా చూస్తున్నారు. అసలు ఆయన ఇంకా ఏం చూసుకుని ఇంతగా ఆశపడిపోతున్నారన్నది ఒక పట్టాన మింగుడు పడనే విషయం. ఈ 60+ బాబు 2014 నాటికి 64 ఏళ్లవాడవుతాడు. తన శత్రువులకు కూడా కొరుకుడు పడడు, తన పార్టీ నాయకులకు అసలే మింగుడు పడడు. ఎన్నెన్ని వేళ్లెత్తి ఆయన చేస్తున్నది తప్పని పదే పదే చెప్పినా మళ్లీ మళ్లీ ఆ తప్పునే చేసి తానెంత మొండివాణ్ణో చూపిస్తారాయన. అసలు అర్థం కాని ఈ 62 ఏళ్ల బాబును ఇప్పుడు మాత్రం ఎందుకు అర్థం చేసుకోవాలని మీకో డౌట్ రావచ్చు. 3 దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీని, దాంట్లో ఉన్న గుడిసె బొమ్మను, అక్కడున్న సైకిల్నే నమ్ముకుని బతికేస్తున్న ఆ పార్టీ క్యాడర్కు ఆయనే దిక్కు మొక్కు కనుక. దాదాపు 17 ఏళ్ల క్రితమే దాని వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ని కాదని బయటకొచ్చినప్పుడు ఇదే బాబులో నాకొక బాధ కనిపించింది. కొంత గిల్టీ ఫీలింగ్, ఇంకొంత పట్టుదల, భవిష్యత్తును ఎలాగైనా గెలవాలన్న ఆత్మవిశ్వాసం వగైరా వగైరా. క్రమేణా తన అధికారంలో ఉన్న సెకండ్ స్టేజ్ వరకు అదే బాబు అందరికీ కనిపించాడు. కానీ 1999 తర్వాత ఆయన మారిపోయారు, పూర్తిగా మారిపోయారన్నది ఆయన ఎరిగిన వాళ్ళు చెప్పే ఒక చేదైన నిజం. వ్యూహాలు, ఎత్తుగడలు, అత్యవసరమైన రాజకీయాల్లో ఒక వ్యక్తిలో ఆ మాత్రం మార్పు సహజమేనంటూ సరిపెట్టుకున్నారు, సర్దుకుపోయారు కూడా. వైఎస్ పాదయాత్ర ఆయనలోని కొత్త మనిషిని మేల్కొల్పినట్లు కనిపించింది. బషీర్బాగ్ విద్యుత్ ఛార్జీల చలో అసెంబ్లీ యాత్ర ఆయనలో ఇంకో పార్శ్వాన్ని తట్టి లేపింది. అసహనం దాని పేరు. తనకు వ్యతిరేకంగా రాజకీయం మొత్తం కక్షగట్టిందనే అసహనం అది. ఆ తర్వాత చరిత్ర ఆయన్ని అధికారానికే దూరం జరిపేసింది. 2009లో తన మహాకూటమి కేవలం 1.5% ఓట్లతో మాత్రమే ఓడించినా దానికి కారణం ఒక జయప్రకాష్ నారాయణ్ లోక్సత్తా, ఇంకో చిరంజీవి ప్రజారాజ్యమని ఆయన నిర్వచనాలు, తాత్పర్యాలు ఇచ్చుకున్నారు. అదే నిజం కూడా. కానీ ఈ 2 పార్టీల ఆవిర్భావానికో, అంకురార్పణకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని అదృశ్య హస్తాలు పనిచేశాయని ఆయన గ్రహించలేకపోయారు. మా ఆవిర్భావాలకు అదృశ్య హస్తాల సహకారం అంటే ఆ నాయకులిద్దరూ ఉగ్రులైపోతారు. కానీ అందుకు దృష్టాంతాలు లేకుండా జేడీ ఆ సాహసం చేయబోదు కదా. ఏదైతేనేం ఈ అదృశ్య హస్తాల పాచిక పారింది. చంద్రబాబు వైకుంఠపాళిలో పాముల బారిన పడిపోయారు. ఇంతకీ విషయం అవతలి వ్యక్తుల కంటే తానే తెలివైన వాణ్ణని ఆయన అనుకోవడం, అవతలి వ్యక్తుల పాచికల్ని, వ్యూహాల్ని ఆయన తక్కువ అంచనా వేయడం, లేదా అస్సలు ఖాతరు చేయకపోవడం. ఉద్యోగం ఊడిపోయింది, సద్యోగం సందగిళ్ళింది, గోదారి దాలంటే కుక్కతోకైనా లేదండి. ఏ దేవుడి నడగాలన్నా ఉండికి చిల్లర లేదు. కదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కారిపోయింది.
మొన్నటి జగన్ విషయమే తీసుకుంటే చంద్రబాబు అంచనాలు పూర్తిగా తల్లకిందులైనట్లే లెక్క. జగన్మోహన్ రెడ్డి అవినీతే తనకు తన పార్టీకి అందివచ్చిన ఆయుధం అని ఆయన భావించారు. దాన్నే అస్త్రంగా చేసుకుని ఊరూరా సంధించారు కూడా. ప్రజలు తన మాటల్ని విశ్వసించి తనకే ఓటేస్తారని ఆశపడ్డారు. అయితే మళ్లీ తప్పులో కాలేశారు. ఇప్పుడు ఆయన జగన్ గెలుపుకు చెప్పుకుంటున్న భాష్యం వేరు. సానుభూతి పవనాలు తగిలి జగన్ గెలిచాడంటూ సెలవిస్తున్నారు. అవే మాటలు అంతకు ముందు ఆయనకు తెలియవా? అది కేవలం ఒక డొక్కుబండిలో ఆయన్ని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లడంతోనే మొదలవ్వలేదని ఆయనకెందుకు అర్థం కాలేదు. అది ఓదార్పు యాత్రతోనే ఆరంభమైందనే సత్యాన్ని ఆయన ఎందుకు ఆస్వాదించలేరు? చాలాసార్లు మనకిష్టం లేని నిజాల్ని మనం ఆస్వాదించలేం, అంగీకరించలేం కూడా. ఇక్కడ చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగిందని సరిపెట్టుకుందాం. ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి నేను సిద్ధంగా లేనంటున్నారు ఇప్పుడు చంద్రబాబు. అందుకు కారణం అలా చేస్తే మళ్లీ మీదొచ్చి పడే ఎన్నికలు, వాటి భారం మోయడం తన వల్ల కాదని ఆయన చేతులెత్తేస్తున్నారు. కానీ ఈ మాటలకు ప్రతిసారి ఇంకో మాట కూడా ఆయన జోడించేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు మాకు డబ్బులెలా వస్తాయంటూ ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉంటేనే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందనే ఇంతటి పచ్చి నిజాన్ని ఆయనంతట వాళ్లే ఒప్పేసుకుంటున్నప్పుడు తాను కూడా అదే అధికారంలో ఉన్నప్పుడు గీత దాటానని ఆయన స్వయంగా ఒప్పేసుకున్నట్లు కాదా? ఇక్కడో మాట చెప్పుకోవాలి. జనం నాడిని పట్టుకుని చూసే విషయంలో చంద్రబాబు తప్పు చేస్తున్నారన్నది నిజం. ఒకప్పుడు జనం 1-2 పేపర్లు చదివి 1-2 టీవీ ఛానళ్లను మాత్రమే చూసేవాళ్లు. ఇవాళ పదుల సంఖ్యలో పేపర్లు, టీవీ ఛానళ్లు, రకరకాల కార్యక్రమాలు వాళ్ల అభిప్రాయాల్ని పదులు పెట్టేస్తున్నాయి. తామేం చేయాలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నాయి. రాజకీయాలంటే ఎలా ఉంటాయో వాళ్లే గ్రహిస్తున్నారు. చదవడం రాని వాళ్ళు కూడా వాటిని చూసి అర్థం చేసుకోగలుగుతున్నారు. చంద్రబాబు ఇంకా మీడియా, మేనేజ్మెంట్ అనే ప్రాథమిక దశలోనే ఉండిపోయారనిపిస్తుంది. ఇది రాజకీయ పార్టీలే సొంత మీడియాలు పెట్టుకునే కాలం. అలా చేయడం ఆయన ఆపలేరు కూడా. అంటే ఒకప్పుడు ఆయనకు మాత్రమే అనుకూలంగా ఉన్న మీడియా పక్కనే అనేక పత్రికలు, అనేక రంగు డబ్బాలు వచ్చి చేరాయి. అవి ఆయనకున్న అభిప్రాయాలకు భిన్నంగా పనిచేస్తాయి కూడా. పరస్పర విరుద్ధమైన అంశాల్ని ప్రచారం చేస్తాయి. ఒకవైపు తాను 2014 దాకా వేచి చూస్తానంటున్న చంద్రబాబు ఇంకో పక్క తన్ని కలవడానికి వచ్చిన వాళ్లతో వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని తాను కూల్చకపోయినా అది మాత్రం పడిపోతుందని ఆయన భావిస్తున్నట్లేగా. మొత్తం మీద ఆ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయన సిద్ధపడక తప్పదు. ఎన్నికలు వెంటనే వస్తే వాటిని జగన్ మళ్లీ ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువ. కొంతకాలం తర్వాత వస్తే అప్పటికి పరిస్థితులు మారి తన పార్టీకి అనుకూలంగా మారవచ్చనేది బాబు అంచనా కావచ్చు. మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల్ని కాస్త లోతుగా విశ్లేషించిన వాళ్లు రాబోయే రోజుల్లో పోటాపోటీ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీకి మధ్యనే అంటున్నారు. అదే నిజమైతే కనుక తెలుగుదేశం ఒక రకంగా ఆశాజనకమైన భవిష్యత్తును ఊహించుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి జగన్ ప్రభంజనం పూర్తిగా చల్లబడిపోతుందని కొంతమంది అంచనా. అయితే తెలుగుదేశం ఒంటరిగా కంటే కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేస్తేనే అటువంటి విజయావకాశాలు ఉంటాయి. 2014 లోపు జరిగే రాజకీయ పరిణామాలు, న్యాయస్థానాల తీర్పులు, వాటి ప్రభావాలతో నెలకొనబోయే వాతావరణం కూడా పార్టీల ఆలోచన ధోరణిని ప్రభావితం చేస్తాయి. అలాగే ఓటర్ల నిర్ణయాల్ని కూడా. అందుకే అనేది बाबूजी धीरे चलना जरा संभलना, हाँ बड़े धोखे हैं इस राह में। बाबूजी धीरे चलना।